నా చర్యలు అగాధాలు. ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులో మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి అని ఉద్బోధించారు శ్రీ సాయిబాబా. శ్రీ సాయి సచ్చరిత్ర సర్వము శ్రీ సాయి దివ్యలీలా ప్రబోధమే. భక్తుల అనుభవాల నేపథ్యంగా సాగే శ్రీ సాయి అగాధ తత్వసారమే. శ్రీ సాయి నోట పలికిన ప్రతి మాట సాయి భక్తులకు శృతివాక్యమే. నిరంతరం హరినామాన్ని స్మరించి సాక్షాత్తు హరినయ్యాను అన్న శ్రీ సాయి, ఎవరైతే నిరంతరం నన్నే స్మరిస్తూ నా లీలలను మననం చేస్తారో వారు నేనుగా మారిపోతారు అని అభయాన్నిచ్చి తన స్థితిని చేరుకోగలరని, ఆ స్థితిని చేరుకునే మార్గం ఉందని స్పష్టం చేశారు. శ్రీ సాయిబాబా అభయం అక్షర సత్యమని నిరూపించిన మహామహితాత్ములు పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. శ్రీ బాబూజీ మాటల్లో సాయి తత్వం, మౌనంలో సాయి చింతన, స్మరణలో సాయి నామం, స్ఫురణలో సాయి రూపం మనసంతా నిండి హృదయంలో కొలువుదీరి ఉన్న ఆ సాయినాథుడే ఆ మహనీయుని సర్వస్వం. శ్రీ సాయి పట్ల ఎనలేని ప్రేమతో తమ ప్రతి స్పందనను సాయిలో లయించి తాదాత్మ్యం చెందిన మహాత్ములు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. శ్రీ బాబూజీ జీవితం సమస్తం శ్రీ సాయి భాష్యాలకు సజీవ వ్యాఖ్యానమై నిలచింది. ఆ మహాత్ముని జీవన గమనంలోని ప్రతి అడుగు శ్రీ సాయి అనే గమ్యానికి, కైవల్య పదానికి దారితీసింది. ఆ మహిమాన్వితుని అడుగుజాడలే సాయి పదమనే ఆనంద మార్గమై భక్తులకు అనుసరణీయమైంది. శ్రీ సాయిబాబా దీవెన శ్రీ బాబూజీ రూపంలో భక్తులకు అనుభవమైంది. శ్రీ సాయి అనుగ్రహానికి, దివ్యత్వానికి, ప్రేమకు నిలువెత్తు రూపమైన పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీతో భక్తులకు గల అనుభవాల, అనుభూతుల, మధుర స్మృతుల సమాహారం ఈ సాయి దీవెన. తమ జీవితాలను ఆనందమయం చేసిన ఆ మహాత్ముని ప్రేమను చవిచూసిన అశేష భక్తజనావళి గుండె చప్పుడు ఈ సాయి దీవెన. భక్తుల జీవితాల్లో ఆనందాన్ని పరిమళింపజేసి విరబూసిన అనుభవ సుమాలతో ఆ మహనీయుని పాదాలకు చేసిన అక్షరార్చనం ఈ సాయి దీవెన. తమ జీవన జ్యోతులను సాయి అనుగ్రహధారతో వెలిగించిన మహితమూర్తికి భక్తులు హృదయ జ్యోతులను హారతిగా చేసి అర్పించిన నీరాజనం ఈ సాయి దీవెన. బాబా దివ్యత్వాన్ని గుర్తించిన దాసగను మహారాజ్, భగవంతుని మహిమకు సాక్ష్యం చెప్పడానికి వచ్చావా బాబా అని ఆశ్చర్యానందానికి లోనవుతారు. అలా తమ అనుభవాలే ప్రమాణంగా ఎందరో భక్తుల్లో నెలకొన్న భావం బాబా మహిమకు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మహితాత్ములు శ్రీ బాబూజీ అని. ఆ మహిమాన్వితుని మహత్యాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెప్పే భక్తుల భావాలు, అనుభవాలు ఎన్నో ఎన్నెన్నో, అందులో మచ్చుకి కొన్ని. మానవ మాతృడైన వ్యక్తి నా సమస్యలు ఏమి తీర్చగలడని నేను మొదట శంకించాను. కాని నా శ్రేయోభిలాషి పదే పదే చెప్పడంతో శ్రీ బాబూజీని దర్శించుకుని నా సమస్యలు విన్నవించుకున్నాను. నేను శ్రీ బాబూజీ గురించి విన్నది చాలా తక్కువ అనిపించింది. అసలు ఎంత చెప్పినా తక్కువే అనిపించింది. నా సమస్యలు, కష్టాలు క్రమంగా తీరిపోయాయి. అప్పుడు అనిపించింది నాకు, భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు, ఒకవేళ ఉంటే ఆయన బాబూజీలానే ఉంటాడని. మా నాన్న ఇక బ్రతికే అవకాశం లేదని ఇంటికి తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పారు. నాకు మా నాన్న కావాలి, ఆయన బ్రతకాలి. బాబూజీని ఇదే ప్రార్థించాను. బాబూజీ మహిమాన్వితులే కాకపోతే
మా అమ్మ ముఖంలో ఇప్పుడు ఈ నవ్వు చూసేవాడిని కాదు. మా నాన్నతో కలిసి ఇలా భోజనం చేస్తూ ఉండేవాడిని కాదు. మా అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూశాను, కానీ పెళ్లి కాలేదు. వయస్సు మీద పడుతుంది, ఏమీ చేతకానివాడినైపోయాను. బాబూజీకి అన్ని విషయాలతో వివరంగా ఉత్తరం వ్రాశాను. అంతకుముందు చూసి అన్ని విధాలా బాగుందనుకున్న సంబంధం ఊహించని రీతిలో కుదిరి పెళ్లి చేశాను. నా ఆనందానికి అవధులు లేవు. మా బాధ్యతలే కాక మా పిల్లల బాధ్యతను వహించిన ఆ మహాత్మునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను. ఆర్థికంగా, మానసికంగా చితికిపోయాను. బ్రతికి ఏం ఉద్ధరించాలనిపించింది. బ్రతకాలన్న ఆశపోయింది. నన్ను తీసుకుపోమ్మని బాబాను ప్రార్థించాను. ఆ సమయంలో బాబూజీ గురించి ఎవరో చెప్పగా విని దర్శించుకున్నాను. వారిని చూడగానే ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు. బాబూజీ ఓదార్పుగా నన్ను చూస్తూ, బాబా ఉన్నారు, బాబా తప్పక మేలు చేస్తారు, బాబా చూసుకుంటారు అని చెప్పిన మాటతో ఏదో తెలియని ధైర్యం, ఆనందం కలిగింది. నాకు జీవించాలనిపించింది. నేను పోగొట్టుకున్నవన్నీ నాకు తిరిగి దొరికాయి. శ్రీ బాబూజీ దైవమో సద్గురువో మరొకరో తెలియదు. ఆయన ఎవరైనా కాని ఆయన లేకుండా, ఆయనను చూడకుండా నేనుండలేను. నాతో 40 సంవత్సరాలు కలిసి జీవించి సుఖదుఖాలను కలిసి పంచుకున్న నా భార్యకు గుండెనొప్పి వచ్చి నా ముందే అకస్మాత్తుగా వాలిపోయి జీవచ్ఛవంలా పడి ఉంది. నేను తట్టుకోలేకపోయాను. ఆ ఆపద సమయంలో నాకు శ్రీ బాబూజీనే గుర్తొచ్చారు. నా భార్య బ్రతకాలని ప్రార్థించాను. డాక్టర్లు కూడా ఆశ వదిలేసిన ఆమె తిరిగి బ్రతికింది. నిజంగా ఆమెకిది మరుజన్మే. ఆమెతో కలిసి ఇప్పుడు జీవిస్తున్నానంటే అదంతా శ్రీ బాబూజీ కృపే. సెలవుల్లో కొద్ది రోజులు శ్రీ బాబూజీ సన్నిధిలోనే ఉన్నాను. నా కన్నతల్లి ప్రేమ కూడా ఆ మహాత్ముని ప్రేమకు సరికాదు. ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. శ్రీ బాబూజీని దర్శించుకునేందుకు వెళ్ళాను. కళ్ళ నిండా నీళ్లు నిండాయి. బాబూజీని సూటిగా చూడలేకపోయాను. దిక్కులు చూస్తూ, అమ్మ వెళ్దామంది. నాకు వెళ్లాలని లేదు, మీ దగ్గరే ఉండిపోతాను అని పొంగి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అన్నాను. మరలా అమ్మ తీసుకుని వస్తుందిగా, వద్దువుగానీలే, బాబా నీతోనే ఉన్నాడు కదమ్మా అని ఓదార్చారు. అపార ప్రేమ, రక్షణ, ప్రశాంతత చవి చూపిస్తున్న ఆ మహాత్ముని సన్నిధి అనేక మంది సాయి భక్తులకు సాయి మావులి ఒడి. మొదట్లో జాతకాల పట్ల నాకు నమ్మకముండేది. ఒకరు నా జాతకం చూసి నా జీవితంలో ఉన్నత చదువులు చదివే రాత లేదని తేల్చి చెప్పారు. కానీ పై చదువులు చదవాలనే ఆశ నాకుండేది. అయితే నాకు ఎటువంటి ఆధారం, ప్రోత్సాహం లేదు. శ్రీ బాబూజీకి ఉత్తరాల ద్వారా నా కోరికలు, సమస్యలు నివేదించుకునేవాడిని. బాబూజీనే నా ధైర్యం, ఆధారం. అమ్మలేని నాకు బాబూజీనే అన్నీ. వారిని దర్శించుకున్నప్పుడు ఊదిపెట్టి, జాతకాలు చూడవద్దు, హస్త సాముద్రికాన్ని నమ్మవద్దు అన్న బాబా మాటను గుర్తుచేసి, బాబా నీతోనే ఉన్నారు, అంతా శుభమే జరుగుతుందని ఆశీర్వదించారు. ఆ మహాత్ముని కృప వల్ల నేను ఎంఎస్సీ పూర్తి చేయడమే కాదు, డాక్టరేట్ పట్టా కూడా పుచ్చుకున్నాను. రీసెర్చ్ వర్క్ మీద విదేశాలకు వెళ్ళాను. సైంటిస్టుగా విదేశాల్లో ఉన్నతోద్యోగం చేస్తున్నాను. సద్గురు కృప ముందు గ్రహాలు, జాతకాలు ఏవైనా తలొగ్గాల్సిందేనని నిరూపించి నాలాంటి అభాగ్యుల విధిని మార్చిన శ్రీ బాబూజీనే నా సర్వస్వం. రోజూ నన్ను పసినవ్వుతో పలకరించే సంవత్సరం కూడా నిండని నా బిడ్డకు గుండెలో రంధ్రం ఉందని తెలిసింది. ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, అయినా గ్యారంటీ లేదని డాక్టర్లు చెప్పారు. దేవుడిచ్చిన బిడ్డను అప్పుడే ఆయన తీసుకుని వెళ్తాడని ఊహించుకుంటేనే ఏడుపు వచ్చింది. ఫోనులో మరొకరి ద్వారా బాబూజీకి ఈ విషయాన్ని తెలిపి నా బిడ్డను బ్రతికించమని ప్రార్థించాను. ఆపరేషన్కు అంతా సిద్ధమయ్యింది. ఆపరేషన్ ముందు మరోసారి తిరిగి పరీక్ష చేశారు. అమితాశ్చర్యం! నా బిడ్డ గుండెకు ఎటువంటి లోపం లేదని తెలిసింది. నాతో పాటు డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కొడిగడుతున్న మా జీవిత ఆశాదీపాన్ని వెలిగించిన ఆ మహితాత్ముడు ఏమై ఉంటారు?
నేను బాగా చదువుకున్నాను. అతి గారాబంగా పెరిగాను. నా వయస్సుతో పాటు నాలో అహంకారం పెరిగింది. ఎదుటివాళ్లు నా మాటకు ఎదురు చెబితే ఎంతమాత్రం సహించలేను. దాంతో అహంభావి నన్న ముద్రపడింది. కోరుకొని పెళ్లి చేసుకున్న భర్తతో పెళ్లైన కొద్ది రోజుల నుండే తరచూ గొడవపడేదానిని. అవి పెద్దవై మా మధ్య అంతరాన్ని పెంచాయి. దాంతో యాంత్రికంగా మారిన సంసారంలో నాలో అసహనం పెరిగిపోయింది. ఒక బిడ్డకు తల్లైనప్పటికీ కూడా విడాకులే నా సమస్యలకు తగిన పరిష్కారంగా తోచింది. ఎవరెన్ని చెప్పినా వినలేదు. తెగేదాకా లాగాను. ఆ గొడవలతో నా జీవితంలో ఆనందం, ప్రశాంతత కొరవడ్డాయి. బాబా గుడికి వెళ్లనారంభించాను. అక్కడ బాబూజీ గురించి విని షిరిడీలో దర్శించుకున్నాను. బాబూజీని చూస్తూనే అప్రయత్నంగా కళ్లలో నీళ్లు నిండాయి. ఏమీ చెప్పలేకపోయాను. అయినా మనసెరిగిన వ్యక్తిలా తలూపారు. పొంగి వచ్చిన కన్నీటితో నా అహంకారం కరిగిపోయింది. ప్రశాంతంగా ఉండడంతో ఆ మహాత్ముని సన్నిధిలో చాలా రోజులు ఉన్నాను. తిరిగి వచ్చిన తరువాత సత్సంగాలకు క్రమం తప్పకుండా వెళ్ళాను. నన్ను, నా ఆలోచనలను తరచి చూసుకోవడం ఆరంభించాను. నా ఆలోచన ధోరణిలో నాకే తెలియనంత మార్పు వచ్చింది. నిజంగా ప్రేమంటే ఏమిటో తెలియవచ్చింది. శ్రీ బాబూజీ కృప వల్ల అందరూ గుర్తించే స్థాయిలో నా ప్రవర్తనలో మార్పు వచ్చింది. నా భర్త కూడా నన్ను అర్థం చేసుకోసాగారు. ఆయన హృదయానికి చేరువయ్యాను. అంతవరకు నరకప్రాయమైన జీవితం స్వర్గధామమైంది. నా అహాన్ని కరిగించి సాయి అనుగ్రహధారతో మా జీవితాలను వెలిగించిన ఆ తండ్రికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. నాకు పెళ్ళై 10 సంవత్సరాలు కావస్తున్నా పిల్లలు లేరు. ఆ లోటు మమ్మల్ని కలిచివేసేది. నేను ఓ బిడ్డకు తల్లినవ్వాలన్న కోరిక, ఆ బిడ్డతో ఆడుకోవాలని ఆశ. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఇంకా పుట్టలేదేమిటన్న ప్రశ్న. అనేక మంది డాక్టర్లకు చూపించాము. గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగాము. ఫలితం లేదు. పరిసరాల ప్రోద్బలంతో మావారు మరో పెళ్లికి సిద్ధమయ్యారు. అవసరమైతే విడాకులు తప్పవని తేల్చి చెప్పారు. నా మాతృత్వ కల చెదిరిపోసాగింది. నా ఊహల ప్రపంచంలో శూన్యత ఆవరించింది. బాబా మందిరంలో ఉన్న నాకు బాబూజీ గురించి ఎవరో చెప్పుకుంటుండగా విన్నాను. ఆ సంవత్సరం విజయదశమికి షిరిడీలో బాబూజీని దర్శించుకుని నా మనోవేదన నివేదించి బిడ్డను ప్రసాదించమని, నా జీవితాన్ని నిలబెట్టమని ప్రార్థించాను. వారు ఒక పండును ప్రసాదంగా ఇచ్చి శుభం అంటూ ఆశీర్వదించారు. 9 నెలలు తిరగకుండానే పండంటి బిడ్డకు తల్లినయ్యాను. ఆ దేవుడిచ్చిన వరం నన్ను, నా జీవితాన్ని నిలబెట్టింది. నా మాతృత్వపు కల ఫలించింది. ఆ బిడ్డే నా లోకం, నా సర్వస్వం. మా జీవితాల్లో నవవసంతాన్ని నింపిన మా దైవానికి శతకోటి నమస్కారాలు. ఆచారాలకు, వ్యవహారాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే అత్యంత నిష్ఠాగరిష్ఠులైన సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టాను. శాస్త్రాలెన్నో చదివాను. వేదాలు వల్లవేశాను. దేవతా ఉపాసనలు చేశాను. నా నరనరాల్లో అగ్రకులాభిమానం, ఇతర కులాల పట్ల, మతాల పట్ల చెప్పలేనంత ద్వేషం జీర్ణించుకునిపోయాయి. నా జీవితంలో అనుకోకుండా చెప్పలేనంత కష్టం వచ్చింది. సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయాను. అహంకారం కప్పిన నా కళ్లకు దారి తెన్ను తెలియలేదు. నేను చేసినవేవీ నన్ను ఆదుకోలేకపోయాయి. దిక్కుతోచక అచేతనుడనయ్యాను. అంతకు ముందెప్పుడో మిత్రుడి ద్వారా బాబూజీ గురించి విన్న మాటలు గుర్తుకొచ్చాయి. బాబూజీ పట్ల అప్పటికి సరైన అవగాహన కానీ, సదభిప్రాయం కానీ లేవు. అయినా నా చుట్టూ ఉన్న సమస్యలు బాబూజీని దర్శించుకునేలా చేశాయి. దాచుకోకుండా నా మనస్సులో ఉన్నదంతా చెప్పి, కష్టాలు నివేదించి, నాకు సానుకూల దృక్పథాన్ని, ఆలోచనలను కలగజేయమని ప్రార్థించాను. అనుకోకుండా అనూహ్య రీతిలో నా కష్టాలన్నీ ఒక్కొక్కటీ తీరిపోయాయి. దాంతో బాబూజీ పట్ల కృతజ్ఞత, ఆత్మీయత పెరిగి ఆ మహాత్ముని రచనల పట్ల నాలో ఆసక్తి కలిగింది. రచనలన్నీ చదివాను. నాలోని శేష ప్రశ్నలకు, ఉదయించిన ప్రతి ప్రశ్నకు సమాధానం లభించింది. నాలోని ఛాందస భావాలు, జాత్యాభిమానం, అహంకారం, వాస్తు, జాతకాల పట్ల ఉన్న మమకారం అన్నీ తుడిచిపెట్టుకునిపోయాయి.
ఎంతో సాధన చేసినా సాధ్యం కాని దానిని వారి సన్నిధి ప్రభావంతో మార్చిన ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రణామాలు. దిక్కుతోచక దిగాలు పడ్డ యథార్థ జీవుల యథార్థ అనుభవ దృశ్యాలే ఇవన్నీ. కడగండ్లమయమైన వారి జీవన వ్యధలను, వేదనలను, వారి కన్నీరు కూడా విలువ కట్టలేదు. శోకసంద్రమైన వారి జీవితాల్లో ఎగిసిన కడగండ్ల కెరటాలు కర్కశ హృదయులనైనా కదిపివేస్తాయి, కంటతడి పెట్టిస్తాయి. అంతటి ఆవేదనాభరితమైన జీవితాలకు శ్రీ సాయి ప్రేమను చవిచూపించి, శ్రీ సాయి అనుగ్రహధారలతో ఎన్నో జీవన జ్యోతులను వెలిగించి వారి కన్నీటిని తుడిచిన మహిమాన్వితులు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ. సాయి దీవెనే అదంతా. శ్రీ బాబూజీ తన అస్తిత్వానికి ఆధారమైన ప్రతీదీ సాయి అనుగ్రహంగానే భావించారు. నా నుండి ఏదైతే పొందుతున్నామని అనుకుంటున్నారో అదంతా సాయి అనుగ్రహిస్తున్నదే అని వారు ఆ మహిమనంతా సాయికే ఆపాదిస్తారు. మీరు నన్ను పట్టుకున్నా చివరకు నేను పట్టించేది బాబా పాదాలనే అని శ్రీ బాబూజీ అనేవారు. ప్రతి అనుభవం సద్గురు దివ్య ప్రబోధమే. సద్గురు సంస్కరణా కార్యంలో భాగంగానే మనకు అనుభవాలు ప్రసాదిస్తారు. సద్గురువు ప్రసాదించే ప్రతి అనుభవం వల్ల మనలో మార్పు, సంస్కార పరిణతి రావాలి అంటారు శ్రీ బాబూజీ. ఈ జీవిత పుస్తకంలో ప్రతి పేజీ, ప్రతి సన్నివేశం, ప్రతి క్షణం సద్గురు అనుగ్రహ ప్రసాదమే. ఆ సృష్టికర్త చిద్విలాసమే. అందులోని దివ్య సందేశం మనకు, భావితరాలకు సద్గురు దివ్య ప్రబోధమే. ఈ సంకలనంలోని ప్రతి అనుభవంలో సద్గురుని అగాధ తత్వ నేపథ్యముంది. సాయి తత్వసారం, ప్రబోధం ఉన్నాయి. జీవిత చిత్రాలు, విచిత్రాలు, జీవిత పాఠాలు, గుణపాఠాలు, జీవిత సంస్కరణలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యధాకలిత భక్తుల హృదయ స్పందన ఉంది. అందుకు సద్గురు ప్రతిస్పందన ఉంది. అందువలనే ఈ అనుభవ సంకలనంలోని ప్రతి అక్షరం, ప్రతి పదం సద్గురు అవ్యాజ ప్రేమను తమ గుండె చప్పుడుగా నినదిస్తాయి. ఈ అనుభవామృత రసగులికల మాధుర్యాలు మనలో ఓ దివ్య భావావేశాన్ని, ఉద్వేగానందాన్ని కలిగిస్తాయి. ఆనంద పరవశంతో తాదాత్మ్యం చెందిస్తాయి. ఓ సద్గురు, మీ మమతానుబంధలహరిలో మైమరిచిన ఆ క్షణాలు మళ్లీ మళ్లీ అనుగ్రహించు. సంతోషం వెల్లువెత్తే మీ సాన్నిధ్యాన్ని ప్రసాదించు. వేదనలు తీర్చి వెతలు బాపే మీ స్వరూపాన్ని సాక్షాత్కరించు. అనుక్షణం అందరిపై మీ కృపావర్షం కురిపించు. అనునిత్యం మీ ప్రేమ ప్రవాహంలో ఓలలాడించు.